స్వామి వివేకానంద జన్మదినోత్సవ సందర్భంగా అందరికీ న్యూజన దినోత్సవ శుభాకాంక్షలు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని స్వామి వివేకానంద చెప్పారు. శ్రీకాకుళం రణస్థలంలో వివేకానంద వికాస వేదికపై నిర్వహిస్తున్న యువశక్తి బహిరంగ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో యువత ఎక్కువగా సోషల్ మీడియాకి పరిమితం అవుతున్నారు. ఇది చాలా ఇది మంచిది కాదు. ఎందుకంటే చాలా తక్కువ మంది యువకులే రాజకీయాల్లో పాల్గొనడం కానీ, రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవడం కానీ చేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. యువకులు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవడం తప్పదు. జస్ట్ బికాజ్ యూ డు నాట్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ డజంట్ మీన్ పాలిటిక్స్ వోంట్ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. అంటే రాజకీయాలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకేం పర్వాలేదు అనుకుంటే కుదరదు. కానీ రాజకీయాలు మాత్రం మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటాయి, మిమ్మల్ని బాగు చేస్తుంటాయి, అనేక రకాలుగా మిమ్మల్ని పట్టించుకుంటాయి. మీ నిత్య జీవితంలో మీరు చేసే ప్రతి పనిలోనూ రాజకీయాలు చోటు చేసుకుంటాయి. One of the penalties for refusing to participate in politics is that you end up being governed by inferiors. రాజకీయాల గురించి యువత పట్టించుకోకపోతే అసమర్థులైన నాయకుల నియంతృత్వం, ఆధిపత్యం వాళ్ళని మిమ్మల్ని అణిచివేస్తుంది. భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారు మీ పరిసరాలను, ఎన్విరాన్మెంట్ని, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, రాబోయే తరతరాల భవిష్యత్తుని దోచుకు తింటారు. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల పట్ల అవగాహన పెంచుకొని తీరాలి, తప్పదు. యువతుల చేతుల్లోని దేశ భవిష్యత్తు ఉంటుందని చాలా రాజకీయ పార్టీలు చెప్తాయి. కానీ యువత కోసం ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. జనసేన పార్టీ అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర ఇచ్చేది యువశక్తికి, అంటే మీ అందరికీ. ఒక చిన్న మాట ఏంటంటే, జనసేన కుటుంబ పార్టీ కాదు, ఇది కుల పార్టీ కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ కులాలకు సమాన ప్రాధాన్యతనిచ్చే పార్టీ జనసేన. కళ్యాణ్ బాబు లాంటి నాయకత్వ లక్షణాలున్న ప్రతి ఒక్కరిది జనసేన. ఇది కుటుంబం పార్టీ ఎందుకు కాదు అంటున్నానంటే, యాజ్ ఏ బ్రదర్గా నేను ఒక మాట మీకు క్లారిఫై చేయాలి. నేను ఈ పార్టీలో కేవలం జనసేన పార్టీ అభివృద్ధికి, మీలాంటి యువకుల్ని ముందుకు పంపించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మెట్టులాగా ఉపయోగపడటానికి, ఉండటానికే నాకు ఇష్టం. అందుకని జనసేన నిర్మాణంలో మాత్రమే నేను భాగం పంచుకుంటాను. కానీ జనసేన పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అధికారులు మాత్రం నేను పాల్పంచుకోను. నేను సేవ చేస్తూనే ఉంటాను జనసేన పార్టీ తరఫున. కాబట్టి జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. రాబోయే రోజుల్లో మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు, ముఖ్యమంత్రిగా మారుతారు, ముఖ్యమంత్రి అవుతారు. ఇది తథ్యం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఒక్క పార్టీలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి అద్భుతమైన భవిష్యత్తు కనబడుతుంది. ఆఖరికి జనసేన పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి
చీఫ్ మినిస్టర్ అయ్యేంత వరకు ఎవరైనా అవ్వచ్చు. చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం జనసేన పార్టీలో ఉంది. ఈ కుటుంబం, నా కుటుంబంలో లేకపోతే నేను అనుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీలో ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ హోదా వరకు పెరగటానికి కులాలకి మతాలకు అతీతంగా అవకాశం కల్పించే ఏకైక పార్టీ జనసేన. వైసీపీ ప్రభుత్వం ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ముఖ్యంగా యువ శక్తిని నిర్లక్ష్యం చేస్తుంది. సరైన ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువతలో దాగి ఉన్న శక్తిని నిర్వీర్యం చేస్తుంది. యువతను ప్రోత్సహించడానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారిని పరిపాలనలో భాగస్వాములుగా వారిని పరిపాలన భాగస్వాములుగా చేసే ఒకే ఒక పార్టీ జనసేన. మన ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలను ఎండగట్టే ముందు ఈ సందర్భంగా మీతో ఒక విషయం పంచుకుంటాను. ఒక నియంతల కోటను కూల్చివేసే ఒక పాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. हम देखेंगे लाजिम है कि हम भी देखेंगे, हम देखेंगे वो दिन के जिसका वादा है, जो लहू के अज़ल में लिखा है, हम देखेंगे, हम भी देखेंगे. ఈ పాటకు అర్థం ఏంటంటే, మేము చూస్తాం మీ నియంతృత్వ పోకడలున్న ప్రభుత్వ పతనాన్ని చూస్తాం. మేము చూడటం తథ్యం. తారాస్థాయికి చేరిన మీ క్రౌర్యం, మీ క్రూరత్వం, మీ అణిచివేత దూది పింజల్లా ఎగిరిపోవటం మేమందరం చూస్తాం. మీ పతనాన్ని చూస్తాం. ఇది తథ్యం. ఈ మాట చెప్పింది ప్రఖ్యాత పాకిస్తాన్ కవి ఫయాజ్ అహ్మద్. ఆయన రాసిన పాట. పాకిస్తాన్లో జియా ఉల్ హక్ అనే పాకిస్తాన్ నియంత చెలరేగిపోతున్న సమయం అది. ప్రజలను, రాజకీయ పార్టీలను క్రూరంగా హింసించి పౌర హక్కులను హరించి వేస్తున్న పాలన. నలుపు రంగు నిరసనకు గుర్తు కాబట్టి దేశంలో ఎక్కడా రంగు కనిపించకూడదని హుకుం జారీ చేశాడు. నల్ల బురఖా, నల్ల రిబ్బన్, నల్ల చున్నీ, నల్ల జెండా ఎక్కడ కనపడినా పోలీసులు నానా హింస పెట్టేవాళ్ళు. ఇక్కడ మన రాష్ట్రం విషయం ఏదైనా మీకు గుర్తుకొస్తుందేమో కదా. నలుపు రంగు అంటే వస్తాను అక్కడికే వస్తాను. ఆ రోజుల్లో, ఆ చీకటి రోజుల్లో ఒక పాకిస్తానీ గాయని కరాచీ స్టేడియంకి నిరసనగా నల్ల చీర కట్టుకుని వచ్చి ఈ గేయం ఆలపించడం మొదలుపెట్టింది. పోలీసు వ్యవస్థ బిత్తరపోయింది. అనంత శక్తి కలిగిన నియంతను ఒక సాధారణ మహిళ సవాలు చేస్తున్న తీరు చూడటానికి పుట్టల నుంచి ఇసుళ్ళు పిగిలినట్టు వేలాది మంది జనం స్టేడియంకు చేరుకున్నారు. పోలీస్ వ్యవస్థ నిస్సహాయులైపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ మొత్తం ఆ పాట ప్రతిధ్వనించింది. సైనిక నియంతృత్వాన్ని ప్రతిఘటించడానికి ప్రజలకు ఉత్సాహం, ధైర్యం కలిగింది. జనం తిరగబడ్డారు. జియా కాళ్ళ కింద నేల కదలాడింది. దెబ్బకి మిలిటరీ పాలనకి స్వస్తి పలికి ప్రజాస్వామిక ఎన్నికలకు పూనుకున్నాడు. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో దారుణమైన చావు చచ్చాడు. అంత పెద్ద కోటని ఒక చిన్న పాట కూల్చేసింది. ప్రజలకు నిరసనకి అంత శక్తి ఉంటుంది. వారి దగ్గర తుపాకులు ఉండవు, వారి దగ్గర కత్తులు ఉండవు, యుద్ధం చేయలేరు, చంపడమో చావడమో అన్న తెగింపు ఉండదు. కేవలం ఈ పద్ధతి మాకు నచ్చలేదు, మార్చండి అని మాత్రమే అడుగుతారు. స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ ప్రయోగించిన పాశుపతాస్త్రం ఇదే. అపారమైన సైనిక శక్తి కలిగిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రజల ముందు చీమలా మారిపోయింది. అహింసాయుత ప్రజా ఉద్యమాలతో నియంతల క్రౌర్య పాలనకు చరమగీతం పాడిన సాదృశ్యాలు ప్రపంచంలో చాలానే కనిపిస్తాయి. ఎమర్జెన్సీ అకృత్యాలకు ఇందిరాగాంధీ చెల్లించిన మూల్యం ఏమిటో మనం చూసాం. అవినీతి, ఆధిపత్యం, అరాచకాలు, నియంత పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం తదితర కారణాలతో అరబ్ దేశాల్లో ప్రజలు తమ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేశారు. లిబియా, ఈజిప్ట్, యెమెన్ వంటి దేశాల ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. మొన్నటికి మొన్న శ్రీలంక దేశంలో
నియంతృత్వ పాలనకు విసుగు చెందిన ప్రజలు పాలకుల్ని తరిమి తరిమి కొట్టారు. పోలీస్ వ్యవస్థను ఏకపక్షంగా వాడుకొని తమ కుర్చీయే భద్రం అనుకున్న ప్రతి నియంత అనుభవం ఇదే. ప్రజలను హింసించిన నియంతలు తాము పాడే ప్రజలను హింసించిన నియంతలు తాడే పామై తమనే కరవడానికి రావడం చూసి మతి చెల్లించి ఏమీ చెప్పలేక చేయలేక దుమ్ములో కలిసిపోవడం చరిత్ర చెప్పిన నిజం. ఇవన్నీ వింటుంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యావంతుడు కాదు కనుక చరిత్ర చదివే అవకాశం లేదు. ఒకరు చెప్తే వినే నైజం కాదు. ఆయనకు సలహా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆలోచన తప్ప సమాలోచన ఆయన నిఘంటువులో లేదు. పెరిగిన వాతావరణం ముఠా కుమ్ములాటల మయం. ఫ్యాక్షన్ కుటుంబాలకు ప్రజాస్వామ్యం అనే పదం వినోదంగా కనపడుతుంది. చెప్పిన పని ఎదురు చెప్పకుండా చేసేవారు మాత్రమే ఆ కుటుంబాలకు దగ్గరగా మసలగలుగుతారు. మార్గం ఏదైనా ఫలితం మాత్రం తనకు అనుకూలం కావాలని కోరుకోవటం వారికి అలవాటు. అందువల్లే బాబాయ్ హత్య వారికి తప్పుగా కనిపించడం లేదు. అడ్డం వచ్చే వారిని తప్పిస్తే నేరం ఎట్లా అవుతుందని వారు భావించడం చాలా సహజం. తమ నీడను చూసి తామే భయపడే నియంతల స్వభావం. అందుకే మన రాష్ట్రంలో ఉద్యోగుల మీద నిఘా, ఉపాధ్యాయుల మీద ప్రతాపం, సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టిన ఉలికిపట్టడం, జనసేన సభలకు వచ్చే జనాన్ని చూస్తే జడుపు, ప్రతి సమస్యకి సిబిసిఐడి పోలీసులను ప్రయోగించడం, అరెస్టులు, కేసులు, దాడులు, దుర్మార్గాలతో ప్రజలను భయపెట్టడం, చెప్పుకునేది పుల్లమని కానీ తాగేది మాత్రం పిరిగితనం పాలు. పక్కన పోలీసు లేకపోతే గడప దాటి కాలు బయట పెట్టలేరు. ప్రజలు తమ హక్కులు అడిగితే వీరి కోపం. ప్రజలకు బాధ్యతల తప్ప హక్కులుండవని వీరి నమ్మకం. బాధ్యత అంటే తాము విసిరిన బిస్కెట్లు ఏరుకొని తిని చెప్పిన గుర్తు మీద ఓటు వేయడం మాత్రమే. ఇసుక అమ్మినా, గనులు కొల్లగొట్టినా, ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం పోసినా, భూములు కబ్జా చేసినా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా, దళితులకు గుండు కొట్టినా, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినా, లాఠీలతో చావబాదినా, తన్నులు తిన్నవాడి మీద కేసులు పెట్టినా భరించాలి తప్ప ఇదేమిటని అడిగితే కోపం వస్తుంది. చిరాకు పడతారు, మరింత రెచ్చిపోతారు, అకృత్యాలను మరింత ఉధృతం చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థ రాజు చెప్పినట్టు నడుచుకోవాలన్నదే జగన్ అభిమతం. రాజాజ్ఞ కంటే రాజ్యాంగం గొప్పది కాదనే సిద్ధాంతం. ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను చిత్తకొట్టడం రాజనీతిగా భావించే నైజం. గత 3.5 ఏళ్లలో ఆంధ్రదేశంలో ఈ నిజాలన్నీ ప్రజల అనుభవానికి వచ్చాయి. జగన్ రెడ్డి పాలన తీరేమిటో అందరికీ బాగా అర్థమైంది. దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తానులో ఒక ముక్కే 1వ నెంబర్ జీవో. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర తక్షణం ఆపేయడమే దీని లక్ష్యం. ప్రభుత్వ వైఫల్యాలనే పాడు మాటలతో కలుషితం కాకూడదనే సదుద్దేశంతో ఈ జీవో జారీ చేశారని మనం సమర్థించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టం ఎప్పుడు తీసుకొని రాలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మంచి చట్టం చేయకపోవటం మాట అటుంచి ప్రజాస్వామ్యం నిలువున పాత్ర వేయడానికి ఎక్కడో అట్టడుగున ఉన్న బ్రిటిష్ కాలం నాటి 1861 చట్టాన్ని బయటకు తీసింది. ఈ వైసీపీ ప్రభుత్వ తాలూకు వైఫల్యాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ప్రజలకు తెలియచేసి హక్కులను కాలరాశారు. ఇక్కడ సమస్య పాదయాత్రలు, రథయాత్రలు జరపలేకపోవడం కాదు. భిన్న రాజకీయ వాదనలు వినే హక్కులను ప్రజలు వినకుండా వారి హక్కులను కాలరాచివేయటం. బ్రిటిష్ దొరలు, విదేశీ పాలకులు భారతీయులను బానిసలుగా కాళ్ళ కిందే పడి ఉండాలని, జనం ఉద్యమాలు, ఊరేగింపులంటూ వీధులకు ఎక్కకుండా ఉండాలని ఇటువంటి చట్టాలు చేసుకున్నారు. స్వతంత్ర సమరంలో పాల్గొన్న ఏ వీరుడు కూడా వీటిని లెక్క చేయలేదు. ధిక్కరించి జైలుకు వెళ్ళారు. తెల్ల దొరల దురంతాలకు చరమగీతం పాడారు. అలాంటి దుర్మార్గమైన చట్టాలతో మనల్ని ఎవరు ఆపలేరు. మనం ఇప్పుడు బానిసలం కాదు,
రాజ్యాంగ రక్షణ ఉన్న పౌరులు పౌర హక్కులను హరించి వేసే ఏ దుష్ట ప్రయత్నాన్ని కూడా మనం సహించకూడదు. 1వ నెంబర్ జీవోని చెత్తబుట్టలో విసిరేయడానికి మనం ఏం స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గట్టిగా ఒక కేక పడితే చాలు. చెరసాలలు ఉరికొయ్యల నుంచి రక్షించడానికి మనకి న్యాయస్థానాలు ఉన్నాయి. గత 3 ఏళ్లలో లెక్కలేని సందర్భాల్లో ప్రజలకు అండగా నిలబడింది న్యాయస్థానాలు మాత్రమే. నియంతల పాలనను దహించి వేసే దృశ్యం 3 నెలల క్రితమే మన రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యే పరిస్థితి ఏర్పడింది. సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం తెలియని రాజకీయ నేత కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఆ పోలీసు వారి విన్నపాన్ని అర్థం చేసుకొని గత 17వ తేదీన విశాఖ గదిలో తనకు తాను బందీగా గడిపాడు. ఆ రాత్రి ఆయన హోటల్ గది దాటి వీధిలోకి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న జనం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అరాజకీయ విషసర్పాలు ప్రజాగ్రహం అనే మంటల్లో ఆ రోజే మాడి మసై ఉండేవి. పవన్ కళ్యాణ్కి యువతరంలో ఉన్న అభిమానం భగభగమంటే నిప్పుకణితో సమానం. ఓర్పుతో, నిగ్రహంతో, సంయమనంతో ఆ నిప్పుకణికు నివురు కప్పి దాస్తున్నాడు. ఆయనలో ఆ నిగ్రహం సడిల నాడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన నియంతృత్వ పాలనకు శాప విమోచనం జరుగుతుంది. ప్రజల ధన మాన ప్రాణాలకు హానికరంగా తయారైన వైసీపీ పాలన తీరును మార్చడానికి నిజాయితీ, నిబద్ధత మరియు సిద్ధాంతాలతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం. అది జనసేనతోనే సాధ్యం. నియంతల పతనపు గాథల సరసన జగన్ రెడ్డికి సముచిత స్థానం కల్పించడం తథ్యం. హమ్ దేకేంగే మీ పతనం మేము చూస్తాం, మనము చూస్తాం. మీ పతనాన్ని మా కళ్ళారా చూస్తాం. వైసీపీ పతనాన్ని మనందరి కళ్ళారా చూస్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.